మనిషికి ఒక అయోమయం ఉంటుంది. అదేంటో తెలుసా? ఎవరికో ఏదో జరిగితే మనకు జరగదు అనుకుని బతికేస్తుంటాడు. కరోనాలో పనవాడు పోయేటండి, మనం మనం పోవండాడు పోయేట. పనవాడికి యాక్సిడెంట్ అయిందండి, చచ్చిపోయాట. యాక్సిడెంట్ ఎక్కడైందండి? రోడ్డు మీద అండి. అదే రోడ్డు మీద కొన్ని 100 సార్లు తిరుగుతామండి మనం. అంటే వాడికి ఎంత రిస్క్ ఉందో అదే రిస్క్ మనకు కూడా ఉంది. కానీ మనం ఏమనుకుంటామంటే మనకు అవ్వదండి, ఆడికి అయిందంతే. పనులోని కరెంట్ షాక్ కొట్టేసిందండి, మనకు కొట్టదా? మనకు కొట్టే ఛాన్స్ లేదా? ఆ కరెంట్ మన చుట్టూతో కూడా ఉంది. జాగ్రత్తగా లేనప్పుడు అతను చనిపోతే, జాగ్రత్తగా లేకపోతే మనం కూడా ఏమైపోతాం? చనిపోతాం. సో ఇలాగా మన జీవితంలో ఏ ప్రమాదం ఎప్పుడు ముంచుకొస్తుందో, ఏ ప్రమాదం ఎప్పుడు జరుగుతుందో మనకు తెలీదు. జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మన మీద ఉంది. అవునా కదా? అవునా కదా? జాగ్రత్తగా ఉండాలి. అలాగే నిత్య జీవ ప్రయాణంలో కూడా ఇది ఒక మిస్టీరియస్ లైఫ్. దేవుడు నిన్ను తన సొత్తుగా భావిస్తున్నప్పుడు నువ్వు ప్రశాంతంగా ఆయన పనిలో కొనసాగు. ఆయన కొరకు భక్తిగా జీవించు. ఆయన ఇష్టాన్ని నెరవేర్చు. ఆయన సన్నిధికి దూరం కాకు. ఆయన మార్గాలలో నడువు. ఆయన మార్గాలను అనుసరించు. అర్థమైందా? ఆయన చిత్తవృత్తి యందు నూతనపరచబడుతూ ఉండు. దినదినం హెచ్చిస్తాడు. నిన్ను విడువడు. ఆయన హెచ్చిస్తాడు. ఖచ్చితంగా హెచ్చిస్తాడు. ఖచ్చితంగా దీవిస్తాడు. ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా బలపరుస్తాడు. ఖచ్చితంగా నేను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. ఎందుకంటే నన్ను బట్టి, ఎవరిని బట్టి? ప్రభువును బట్టి మీరు చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు. ఎవరు గారు? ప్రభువును బట్టి మీరు చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు. నమ్మకంగా నిలబడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును.